క్రికెటర్స్ రాయుడు మెమోరియల్ టోర్నమెంట్ ఫ్రమ్ యలమంచిలి ఈ రోజు అయితే ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఒకవైపున పెద్దపల్లి బ్యాటింగ్ చేస్తుంది, మరోవైపున గోపాలపట్నం బౌలింగ్ అయితే అవుతుంది. అలాగే మన ముందు ఉన్నారు అన్న యలమంచిలే. అన్న చెప్పన్న ఏంటి టోర్నమెంట్ ఎలా జరుగుతుంది? ఈ టోర్నమెంట్ మెయిన్ గా పెట్టడానికి కారణం అయితే ఏంటంటే ఈ రోజు రాయుడు బర్త్డే 26 అయితే బ్రో ఉన్నప్పుడు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేద్దాము. యలమంచిలో ఒక మంచి టీం ఉంది, ఒక మంచి ఫామ్ లో పెట్టి అన్ని టీం ని ముందు నడిపించారు. అన్నప్పుడు అయితే ఈ టీం మాకు బాగా సపోర్ట్ చేశాడు రాయుడు బ్రో. అయితే ఈ టీం ముఖ్యంగా పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రోజు అన్నీ మిస్ అవడం మేము చాలా బాధాకరమైన విషయం. అయితే అన్ని మిస్ అయిన తర్వాత రాయుడు ఫ్రెండ్స్ అందరూ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేద్దామని అనుకున్నాము. అట్లాగే యాజ్ పర్ ఫ్రెండ్స్ ఒక ఉద్దేశానికి వచ్చి మేము ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసాము. ఎన్ని టీంలు పార్టిసిపేట్ చేశాయన్న? ఓవరాల్ గా 50 టీమ్స్ వరకు పార్టిసిపేట్ చేశాయి ఈ టోర్నమెంట్ లో. ఫైనల్ గా అయితే 3 టీమ్స్ ఫైనల్స్ వచ్చాయి, యలమంచిలి టీం అండ్ పెద్దపల్లి టీం అండ్ గోపాలపట్నం టీం. సో థర్డ్ ప్లేస్ యలమంచిలి టీం కి వచ్చింది అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ కోసం ఫైనల్ ఈ రోజు మ్యాచ్ జరగబోతుంది. చూడండి మ్యాచ్ అయితే జరుగుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా మ్యాచ్ జరగబోతుంది. ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే అవుతుంది. చూడండి భారీ ఇది మామూలు షాట్ కాదు. గట్టిగా అటు చూడ ఎంకరేజ్ అయితే మామూలు లేదు. పెద్దపల్లి మొత్తం ధూమ్ ధామ్ చేస్తున్నారు. అలాగే